కే గోపాలపురంకి గోపాలపురంకి పాతపట్నం నుంచి దారి, మళ్ళీ శివాలయంకి దారి, అదే రహదారి. అందరూ వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, తర్వాత కలెక్టర్లు వస్తున్నారు, తర్వాత ప్రెసిడెంట్లు వస్తున్నారు, పంచాయతీ ప్రెసిడెంట్లు వస్తున్నారు. అందరూ వాళ్ళ అవసరాలకి ఓట్ల కోసమో లేదంటే చూడడం కోసమో వస్తున్నారు. గుడికైతే ప్రతి వాళ్ళు వస్తున్నారు, ఎందుకంటే గుడి చాలా ఇంపార్టెంట్. చేసిన పాపాలు పోవాలని వస్తారు, అది వేరే సంగతి. రూట్ మాత్రమే ఎలాగుందని ఎవ్వరు చూడట్లేదు. కారు టర్నింగ్ కూడా అవ్వదు, ఒక్కొక్క దగ్గర కారులో వస్తారు. ఎందుకు అనేది ఎవడు పట్టించుకోడు. ఆ టర్నింగ్ చూడండి, అక్కడ పిల్లి వీధి దగ్గర, ఆ డౌన్ దగ్గర ఎలాగ దిగుతారు, అక్కడ ఎలాగ ఎక్కుతారు, అది యాక్సిడెంట్ పాయింట్, యాక్సిడెంట్ జోన్ అది. మళ్ళీ ఆ డౌన్లో బ్రేకులు పట్టకపోయినా ఇటు నుంచి అటు నుంచి అసలు తప్పించుకోవడానికి అసలు మార్గం లేదు. ఎందుకు అలాగ రోడ్ల మీద కట్టేస్తుంటే ఇల్లు, ఈ పంచాయతీలు అయితేనేమి ఎవరైతేనేమి పట్టించుకోరు. మరంటే ఈ నాయకులు ఏమైపోయినట్టు? కొద్దిగా అప్రూవల్ ఇవ్వకుండా ఆపాలి కదా, లేదంటే చెప్పాలి కదా, డ్రైన్ దాటి రావద్దు, డ్రైన్ అవతల కట్టుకోండి అని చెప్పడానికి కూడా వీళ్ళకి అవదా? అది కూడా చేయలేరా? మరి దేనికి వీళ్ళు? ప్రతి ఓడు కూడా వచ్చేస్తాడు, నేను నాయకుడిని అని ఇంటింటికి వచ్చేసి ఓట్లు వేసేయండి అని చెప్తారు. ఆ తర్వాత పట్టించుకోరు. కనీసం చెప్పాలి కదా, చెప్పిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆ డ్రైన్ దాటి రాకండి బాబు, డ్రైన్ దాటి మీరు కట్టుకోండి మీ ఇల్లు అనేసి చెప్పడం కూడా చేత కాదు వీళ్ళకి. మరి చూడండి, ఒక కారు రాదు, ఒక ట్రాక్టర్ రాదు. ఇప్పుడు ఆ వాకట అంటే అదే వాళ్ళ ప్లేస్లో ఒక బైక్ కూడా పెట్టుకోవడానికి లేదు. అది ఉంటే అది తీయకుండా ఏ కారు రాదు, ఏ ట్రాక్టర్ రాదు. వాడింటి ముందు బైక్ పెట్టుకుంటే అలా కడుతున్నారు ఇల్లు. మరి ఎవరు ఈ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక కే గోపాలపురం ఉంది, గోపాలపురం ఉందని ఎవరికైనా తెలుసా? ఇది మళ్ళీ పంచాయతీ పాతపట్నం ఎవరికైనా తెలుసా? ఇది గాలికి వదిలేశారు, ఈ ఎవరు పట్టించుకోరు. కే గోపాలపురం ఒకటి అక్కడ ఉంది, ఆ పంచాయతీ పాతపట్నం పంచాయతీలో కలిసి ఉంది అని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇది ఈ రకంగా జరుగుతుంది. మొన్న మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు అంటున్నారు, పబ్లిక్ కూడా తెలుసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదని ప్రతి వాళ్ళతో చెప్పించుకోవాలంటే వాళ్ళకి తెలియదు ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేసి అన్నారు. ఎప్పుడు కూడా మన జనాలు వాళ్ళకి ఆలోచించరు. వాళ్ళకి అడగకపోయిన వాళ్ళు ఉంటే రోడ్డు మీద కూడా కట్టేస్తారు. పంచాయతీలు అడగకపోయినా లేదంటే ఎవరు అడగకపోయినా రోడ్డు మీద కట్టేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఎక్కడ రూమ్ దొరికిందా, ఎక్కడ జాగా దొరికింది కట్టేయడమే తప్ప అది జనాలకు ఇబ్బందా, కార్లు వెళ్ళగలుగుతాయి, ఆటోలు వెళ్ళగలుగుతాయి అని ఉండదు. ఇప్పుడు దువారీలు చూడండి, రోడ్డు మీద ఆవులు కడుతున్నారు. మరి ఎలాగా కారు వెళ్ళదు, ఏమి వెళ్ళదు. ఆ ఆవులు రోడ్డు మీద మళ్ళీ ఏమైనా అయింది అనుకోండి, ఏమైనా తొక్కించుకొని వెళ్ళారనుకోండి, అప్పుడు గొడవలు ఇవన్నీ చేస్తారు. రోడ్డు మీద ఆవులు కడతారు. అది మరి ఆ వీధిలో కూడా నాయకులు ఉన్నారు కదా, ఏమైనా పట్టించుకుంటున్నారా? మరి ఇలాంటివి పట్టించుకోవాలి, జనాలు కూడా తెలుసుకోవాలి. ఎవరు అడగట్లేదనేసి జనాలు కూడా కొద్దిగా అర్థం చేసుకునే ఎంత పొడవు జాగా ఉన్న ఇంటికి ఇంకా అలాగ రోడ్డు మీదకి వస్తారు తప్ప కొద్దిగా తగ్గించి కట్టడము, వెనక్కి మళ్ళీ జాగాలు వదిలేస్తున్నారు. ఎంత పొడవు జాగా వాళ్ళకు ఉన్నా సరే అది మాత్రము రోడ్ల మీదకి మాత్రం రాక తప్పట్లేదు. మరి ఎలాగా అన్ని ప్రాబ్లమ్సే కదా. ఇప్పుడు సిలిండర్లు రావాలన్నా ఏదన్నా ప్రాబ్లమే కదా. మరి పాతపట్నంలో ఏ వీధికి కూడా ఒక అంబులెన్స్ రాదు, ఒక ఫైర్ ఇంజిన్ రాదు, ఇంటింటి రేషన్ ఇది కూడా రాదు, తర్వాత సెప్టిక్ ట్యాంక్ అన్లోడ్ చేసిన లారీ కూడా రాదు, ఏది కూడా రాదు. మరి ఇంత ఇబ్బంది పడిపోవడం ఎందుకు?